మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెన్సిటివ్ కానీ ఇంపార్టెంట్. చాలా మంది యూత్ మాస్టర్బేషన్ ఎక్కువగా చేసి తర్వాత గిల్టీగా, స్ట్రెస్ గా అండ్ ఎనర్జీ లాస్ గా ఫీల్ అవుతారు. మాస్టర్బేషన్ తప్పు కాదు, కానీ అదే హ్యాబిట్ అయితే హెల్త్, ఫోకస్ అండ్ రిలేషన్షిప్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో లెట్స్ లెర్న్ 5 సైకాలజికల్ హ్యాక్స్ టు కంట్రోల్ అండ్ స్టాప్ ఓవర్ మాస్టర్బేషన్. ముందుగా అండర్స్టాండ్ ద ట్రిగర్. మాస్టర్బేషన్ థాట్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే మీరు లోన్లీనెస్ గా, బోర్ గా, స్ట్రెస్ గా లేదా సోషల్ మీడియా చూసినప్పుడు, ఎగ్జాంపుల్ మీకు బోర్ కొట్టినప్పుడు ఫోన్ లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఏదో ఒక వీడియో మీకు కనెక్ట్ అయ్యి మాస్టర్బేషన్ థాట్స్ వస్తే అదే మీ ట్రిగర్. అంటే మీ ట్రిగర్ ను మీరు ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేస్తారో ఇప్పుడే 50% మీ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేసుకోగలరు. ఇక రెండోది, రీప్లేస్ ద హ్యాబిట్. హ్యాబిట్స్ అనేవి ఎప్పుడు డిలీట్ అవ్వవు, ఓన్లీ రీప్లేస్ అవుతాయి. ఎప్పుడైతే మీకు ఆ మాస్టర్బేషన్ థాట్స్ వస్తుందో మీరు ఇమీడియట్ గా ఇంకొక యాక్టివిటీకి షిఫ్ట్ అవ్వండి. లైక్ పుషప్స్ కానీ, డ్రాయింగ్ కానీ, వాకింగ్ కానీ లేదా కోల్డ్ షవర్. ఎప్పుడైతే మనం డోపమైన్ రియాక్షన్ చేస్తామో అప్పుడు మన బ్రెయిన్ కి ఒక న్యూ రివార్డ్ సిగ్నల్ అయితే వస్తుంది. రీప్లేస్ ద ట్రిగర్. పార్న్ అనేది ఒక మెయిన్ ట్రిగర్. దాని బదులు కంటెంట్ ఫిల్టర్స్ ని యూస్ చేయండి లేదా లేట్ నైట్ స్క్రోలింగ్ ని తగ్గించండి. ఎప్పుడు ఖాళీగా ఉండకండి. మైండ్ అనేది డెవిల్స్ ప్లే గ్రౌండ్ లాంటిది. దాన్ని మనం ఒక ప్రొడక్టివిటీతో నింపాలి. డిలే టెక్నిక్స్. ఎప్పుడైతే మీకు ఆ థాట్ వస్తుందో మీ బట్టి మీరు అలా అనుకోండి, ఐ విల్ డూ ఇట్ ఆఫ్టర్ 10 minutes. ఎప్పుడైతే మీరు అలా డిలే చేస్తూ పోతారో మీ మైండ్ అనేది సెల్ఫ్ కంట్రోల్ కి అలవాటు అవుతుంది. అప్పుడు మీరు ఆ పనిని చేయలేరు. ఇక లాస్ట్ వన్, పర్పస్ అండ్ విజన్. బిగ్గెస్ట్ సొల్యూషన్ కి హయ్యర్ పర్పస్ ఉంటుంది. ఫోకస్ ఆన్ డ్రీమ్స్. కెరీర్ మీద కానీ, జిమ్ బాడీ మీద కానీ, స్కిల్స్ మీద కానీ మీ టైం ని ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైతే మీ విజన్ స్ట్రాంగ్ ఉంటుందో ఇలాంటి స్మాల్ టెంప్టేషన్ మీ దగ్గర కూడా రాదు. సో మాస్టర్బేషన్ ని స్టాప్ చేయడం పాసిబుల్. ఈ స్టెప్స్ ని మీరు ఫాలో అయితే